ఈరోజు మినపప్పు, పెసరపప్పు, కొద్దిగా బియ్యంతో దోశ ఎలా తయారు చేయాలో మనము వీడియోలో చూసేద్దామండి. ముందుగా చిన్న గిన్నె తీసుకోవాలి. ఇలా గిన్నె తీసుకొని దీంట్లో కొంచెం మినపప్పు, ఒక చిన్న గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. ఇదే గ్లాసుతో కొద్దిగా పెసరపప్పు, ఇలాగా ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకొని అదే గ్లాసు సగానికి బియ్యం తీసుకుంటున్నాను. ఎక్కువ పట్టదండి, కొంచెమే చాలు. ఇలాగ తీసుకున్న తర్వాత దీనిని ఒక 5-6 గంటలు నీళ్ళల్లో నానబెట్టాలండి. ఉదయాన్నే మనకి బ్రేక్ఫాస్ట్గా కావాలనుకుంటే రాత్రిపూట 10ంటికి నానబెట్టినట్లయితే ఉదయానికి చూస్తున్నారా ఇలాగా నానుతున్నాయి. దీన్ని మిక్సీలో కాకుండా గ్రైండర్లో మనం గ్రైండ్ చేసుకున్నట్లయితే దోశ అనేది స్మూత్గా, టేస్టీగా, గట్టిగా రాకుండా మృదువుగా ఉంటుందండి. దీన్ని ఇప్పుడు నేను గ్రైండ్లో వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్లో దోశలు అయితే మృదువుగా, సాఫ్ట్గా వస్తాయి. దీంట్లో ఇలా మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న దగ్గర కొద్దిగా అల్లం వేసుకున్నట్లయితే టేస్టీగా, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇలా అల్లం ఇలా వేసుకోకుండా దీన్ని దంచుకొని వేసుకున్నట్లయితే మొత్తం మెత్తగా కలుస్తుందండి. కొద్దిగా ఉల్లిపాయ సగం వద్ద ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. 2 పచ్చిమిరపకాయలు టేస్ట్ కోసం. పచ్చిమిరపకాయలు ఎక్కువగా తిన్నట్లయితే గ్యాస్ వస్తుంది. కావాలనుకుంటే వేసుకోవచ్చు, టేస్ట్ కోసం. వద్దనుకుని స్కిప్ చేసి తీసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్, దానికి తగినంత సాల్ట్. ఇప్పుడు స్టవ్ మీద పెన్నం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. చాలామందికి ఆయిల్ ఇష్టం ఉండదు. ఆయిల్ వద్దనుకున్న వాళ్ళు వేసుకోకుండా పర్వాలేదు. ఆయిల్ వేసుకుంటే కొంచెం క్రిస్పీగా, టేస్టీగా కావాలనుకున్న వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత పిండిని ఇలాగా మనం దోశ వేసుకోవాలి. ఇది చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తినవచ్చు. ఇది ఎక్కువ టైం రాత్రంతా పులవదు కాబట్టి టేస్ట్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా రాదు. నా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు నా వీడియోని లాస్ట్ వరకు చూడండి. చూసినందుకు థ్యాంక్ యూ.